తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో, వారికి మాత్రమే ఈ వీడియో. మొదటగా బేషరతుగా ఇఫ్ బట్ అలా కానీ ఎలా కాకుండా అన్న ఏ మాటలు ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 2 విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను. నంబర్ 1, నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి, నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. 2వది, నేను తీసుకున్నటువంటి ధోరణిలో నేను చెప్పిన కంటెంట్ ఒకవేళ తప్పు అయితే దాన్ని నాకు మీరు వివరిస్తే నేను క్షమాపణ చెప్పటానికి సిద్ధము. అలాగే ఇస్లామీ సాహిత్యం అని వాడాల్సిన చోట మొహమ్మద్ గారు అని వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇస్లామీ సాహిత్యంలో ఉన్న మాటలు నేను ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను. కానీ దానికి ముందుగా నా ఉద్దేశం క్రైస్తవ భావజాలంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పటమే కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు మొహమ్మద్ గారి యొక్క అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వారు ఇస్లామీ సాహిత్యంలో ఎందుకని మొహమ్మద్ గారిని తక్కువ చేసి, మొహమ్మద్ గారికి స్త్రీల పట్ల తప్పుడు అభిప్రాయం ఉంది అన్నట్లుగా వాళ్ళు రాశారు. అలా రాయకుండా ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో అలా రాసి మొహమ్మద్ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని కించపరుస్తున్నారా అన్న ప్రశ్నతో చెప్పినటువంటి మాటలు. మళ్ళీ చెప్తున్నాను, ఇస్లామీ సాహిత్యంలో కొందరు స్త్రీలను తక్కువ చేసి చూపిస్తూ స్త్రీలకు ప్రార్థనలకు వచ్చే అవకాశం కూడా లేకుండా, వారికి సెంట్లు పూసుకునే అవకాశం కూడా లేకుండా వారిని సంకుచితంగా అదిమి వేస్తున్నారు, త్రొక్కేస్తున్నారు అన్నటువంటి బాధ. ఇది మొహమ్మద్ గారు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు చెప్పాలి, ఇస్లామీ సాహిత్యకారులు చెప్పాలి. నా ఉద్దేశంలో ఒకవేళ మొహమ్మద్ గారు నిజంగా బైబిల్ చెప్పేటటువంటి ప్రవక్తల జాబితాలో ఒకరైతే తప్పకుండా ఇలా చెప్పి ఉండరు. క్రైస్తవ భావజాలాన్నే ఆయన చెప్పి ఉండేవారు. కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు ఇస్లామీ నాయకులుగా చెప్పుకున్నవారు మొహమ్మద్ గారు ఇలా చెప్పారు అంటూ ఆయన పైన చూపించినటువంటి, ఆయనను తప్పుడుగా చిత్రీకరిస్తూ రాసినటువంటి మాటలను నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి దయచేసి గమనించండి. ఇది నేను కనిపెట్టినటువంటి వెబ్సైట్ ఏమీ కాదు. ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అహదీసులను నేను అదే పనిగా మళ్ళీ నా దగ్గర ఉన్న హార్డ్ కాపీస్తో వెరిఫై చేసి చూశాను. ఇవన్నీ కూడా వీళ్ళు రాసినట్లుగానే అహదీసులలో ఉన్నాయి. ఉమెన్స్ ప్రేయర్ అట్ హోమ్ ఈజ్ మోర్ రివార్డింగ్, అంటే స్త్రీలు ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటేనే మంచిది, వాళ్ళు మసీదుల్లోకి రాకుండా ఇళ్లలో చేసుకుంటేనే మంచిది అని చెప్తూ రాసినటువంటి దాని గురించినటువంటి అహదీసులు. హదీసు అని అంటే ఏంటో ఇస్లామీ ఉమ్మకు తెలుసు, మిగిలిన వాళ్ళ కోసం హదీసులు అని అంటే ఖురాన్లో మొహమ్మద్ గారి ద్వారా రాయబడినటువంటి మాటలకు వ్యాఖ్యానమిస్తూ మొహమ్మద్ గారే వివరించినట్లుగా చెప్పుకుంటూ రాసినటువంటి పుస్తకాలు. మొహమ్మద్ గారి యొక్క దిశానిర్దేశం, లేకపోతే మొహమ్మద్ గారు ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారో వాటిని నమోదు చేశాము అంటూ చెబుతూ రాసినటువంటి కొన్ని గాథలు, కథలు, సూక్తులు వగైరా వగైరా. అయితే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ గారు ఏమంటున్నారు అని అంటే, అల్లా గారి యొక్క మెసెంజర్ అయినటువంటి మొహమ్మద్ గారు అంటున్నారు ఉమర్తో, డూ నాట్ ప్రివెంట్ యువర్ విమెన్ ఫ్రమ్ గోయింగ్ టు ద మాస్క్ యెట్. మీరు మీ భార్యలను మసీదులకు వెళ్ళడం ఆపకండి, కానీ యెట్ ప్రేయింగ్ అట్ దేర్ హోమ్ ఈజ్ ద మోర్ రివార్డింగ్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళ ఇళ్లలో కనుక వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అంతకంటే గొప్ప ఇంకేది లేదు, అదే వాళ్ళకి మంచిది అని చెప్తున్నారు. ఎందుకు, ఏం జరిగిందని ఇలా చెప్తున్నారు అని కనుక ఆలోచిస్తే,
వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్కాలర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ద రీజన్ why their prayer at home is more rewarding is that they are safe from temptation. వారికి ఉన్నటువంటి టెంప్టేషన్స్, శారీరక అభిలాషలు, ఆకర్షణల నుంచి వారు తప్పింపబడతారు. దిస్ ఈస్ మోర్ కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ ద చేంజ్ దట్ అకర్డ్ ఇన్ విమెన్స్ డ్రెస్. వారు డ్రెస్సులు వేసుకోవటంలో మార్పులు వచ్చిన తర్వాత దే బిగాన్ డ్రెస్సింగ్ ఇంప్రాపర్లీ అండ్ అడార్నింగ్ దెమ్సెల్వ్స్ వెన్ గోయింగ్ అవుట్. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళను వాళ్ళు చాలా అందంగా తయారు చేసుకుంటూ అందంగా కనిపించేట్లుగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. కాబట్టి అందుకనే ఆయిషా గారు అంటున్నారు, దిస్ ఈస్ వై ఆయిషా సెడ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది ప్రాఫెట్, మొహమ్మద్ గారి యొక్క మరణం తర్వాత, that had the prophet of Allah sallallahu alaihi wasallam seen how women had changed, he sallallahu alaihi wasallam would have forbidden them from going out to the mosque. ఒకవేళ ఇలా జరుగుతుంది, ఇలా గనక మొహమ్మద్ గారు కనుక చూసింటే వాళ్ళను నిజానికి మొహమ్మద్ గారు అనుమతించేవారే కాదు. నేను నా వీడియోలో చెప్పింది ఇదే. కాకపోతే నేను పురుషుల కోణంలో నుంచి చెప్పాను, ఆయిషా గారు స్త్రీల కోణంలో నుంచి మరియు పురుషులను ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు, పురుషులను ఏ విధంగా ప్రార్థనా సమయంలో వారి వైపుకు ఆకర్షించుకుంటున్నారు అన్న విషయాన్ని చెప్పారు. నేను అదే చెప్పాను, నేనేం నా సొంతంగా చెప్పలేదు. ఇది నేను చెప్పింది తప్పు అయితే ఆయిషా గారు చెప్పింది తప్పు అవ్వాలి. నేను చెప్పింది తప్పు అయితే ఆయిషా గారు చెప్పారు అనుకుని రాస్తున్నటువంటి ఇస్లామీ స్కాలర్లు తప్పవ్వాలి, నేను కాదు. నేను చెప్పింది తప్పైతే ఉమర్ గారు తప్పవ్వాలి. నేను చెప్పింది తప్పైతే ముహమ్మద్ గారు ఇలా చెప్పారు అనుకుంటూ రాస్తున్నటువంటి హదీసులు తప్పవ్వాలి. దయచేసి ఆలోచించండి. నాకేమీ ఇబ్బంది, నాకు ఏ ప్రాబ్లం లేదు. అది కూడా నేను ఒక కాంటెక్స్ట్లో చెప్పాను. ఏంటా కాంటెక్స్ట్? సెంటు పూసుకోవడం, సెంటు గురించినటువంటి కాంటెక్స్ట్లో చెప్పాను. He, peace be upon him, forbade men from preventing women from going to mosque. సేమ్ దాంట్లోనే ఉన్నాను, అదే కాంటెక్స్ట్ లో ఉన్నాను. He sallallahu alaihi wasallam forbade women from applying perfume when going out. బయటికి వెళ్ళేటప్పుడు మీరు సెంటు కొట్టుకోకండి అని స్త్రీలకు చెప్పినట్లుగా ఎవరు? మొహమ్మద్ గారు. నేను అదే చెప్పాను వీడియోలో, సెంటు కొట్టుకొని వెళ్ళకండి. సెంటు కొట్టుకొని ఎందుకు వెళ్ళకూడదు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మసీదులకు వెళ్తారు ప్రార్థనకు, బజారుకు వెళ్తారు, అంతకుమించి ఇంకెక్కడికి వెళ్తారు? ఆ రోజుల్లో ఇంకే పని లేదు. మసీదు బజారు తప్ప వేరే పని లేదు. పురుషులతో వాళ్ళ సొంత భర్తలతో వెళ్ళినా, స్వయంగా వెళ్ళినా మసీదులు, మార్కెట్లు, అంతకుమించి ఏముంటాయి? అబూ హురైరా, a companion, narrated that Messenger of Allah sallallahu alaihi wasallam said, do not prevent your women going to the mosque, but let them not perfume. వాళ్ళు మసీదులు పోనీయండి, కానీ సెంటు కొట్టుకొని పంపించద్దు. నేను ఇదేగా చెప్పాను, నేనేమన్నా కొత్త చెప్పాను? లెట్ దెమ్ నాట్ పర్ఫ్యూమ్ దెమ్సెల్వ్స్ బిఫోర్ గోయింగ్ అవుట్. మసీదులకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపద్దు, కానీ ఒకవేళ వాళ్ళు వెళ్తాము అని అంటే సెంట్లు కొట్టుకొని పంపించద్దు. ఎందుకలా సెంటు కొట్టుకొని పంపించకూడదు అని అంటే, అల్-లతీమ్ అబాది, స్కాలర్ సెడ్, దే వర్ ఫర్బిడెన్ ఫ్రమ్ దట్ లెస్ దే అరౌజ్ మెన్ బై ద స్మెల్ ఆఫ్ దేర్ పర్ఫ్యూమ్. వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పర్ఫ్యూమ్స్ కారణం చేత, సెంటుల కారణం చేత పురుషుల్లో లైంగిక వాంఛలు పెరుగుతున్నాయట. దిస్ రూలింగ్ అప్లైస్ టు ఎనీథింగ్ ఎల్స్ దట్ వుడ్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ దట్ ఎ పర్ఫ్యూమ్ హ్యాస్ ఇన్ అరౌజింగ్ మెన్. పురుషులలో లైంగిక వాంఛలు పెంచేటటువంటి మిగిలిన దేనికైనా సరే ఇదే ప్రిన్సిపల్ అప్లై అవ్వాలి అని చెప్తున్నాను. నేను అదేగా చెప్పింది. నా ప్రెజెంటేషన్లో నేను అదే చెప్పాను. మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు, వాళ్ళు సెంటు కొట్టుకొని వస్తే మేము అల్లా గారిని చూడాలా, వాళ్ళని చూడాలా అని వాళ్ళు అడుగుతున్నట్లుగా నేను నా ధోరణిలో చెప్పాను. ఆ ధోరణి ఒకవేళ మిమ్మల్ని బాధ కలిగించింటే నన్ను క్షమించండి, నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. కానీ దీని గురించి ఏమంటారు? ఇవి నా ఒపీనియన్స్ కావు, ఇవి మొహమ్మద్ గారి ఒపీనియన్. మొహమ్మద్ గారి ఒపీనియన్ అంటూ మీ స్కాలర్స్ రాసినటువంటి పుస్తకాలు, వాటిని మీరు ప్రశ్నించండి. ఇస్లామీ ఉమ్మాలో ఉన్నటువంటి స్త్రీలారా, మీ పట్ల మీ స్కాలర్స్ రాస్తున్నటువంటి ఈ మీరు సెంట్లు కొట్టుకుంటే పురుషులకు ఏదో అయిపోతుంది అన్నటువంటి ఈ కుహన, లేకపోతే ఈ సంకుచితమైన దృక్పథాన్ని మీరు ప్రశ్నించండి. మీకోసం నేను ప్రశ్నిస్తున్నాను, మీకోసమే నేను ప్రశ్నించేది. ఎందుకు? మీరు సెంట్లు కొట్టుకుంటే మాకు లైంగిక వాంఛలు కలగడం ఏంటి? మేము సెంట్లు కొట్టుకుంటే మీకు కలగదా? మేము సెంట్లు కొట్టుకొని వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా? గుళ్ళకు, గోపురాలకు, మసీదులకు? ఎందుకు?
వై దిస్ డబుల్ స్టాండర్డ్ అనేది నా ప్రశ్న. నేను అక్కడ చెప్తున్నటువంటి నా ప్రశ్న ఇదే. జైనాబ్, ద వైఫ్ ఆఫ్ Abdullah ibn Masud, narrated that the Messenger of Allah sallallahu alaihi wasallam said to us, when any one of you come to the mosque, she should not apply perfume. ఇదేగా ఈ కాంటెక్స్ట్ లోనే నేను చెప్పాను. మళ్ళీ నా వీడియో చూడండి. సెంటు పూసుకుని మసీదుకి వెళ్ళొద్దు. మొహమ్మద్ గారికి ఇష్టమైనటువంటివి ఏవి ఆయనే చెప్పారు. ఈ లోకంలో నాకు 3 ఇష్టం. ఒకటి స్త్రీలు, రెండవది సెంటు, మూడవది మేక మాంసం. ఆయనే చెప్పారు. ఇదొక అహదీసు, ఇదొక సహీ అహదీసు, నేను కొత్తగా చెప్పింది ఏం కాదు. ఆయనకి ఇష్టమని స్త్రీలు కూడా పర్ఫ్యూమ్స్ పూసుకుంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, మీరు అది పూసుకుంటే మేము లైంగిక వాంఛలతో రగిలిపోతున్నాం కాబట్టి మీరు పూసుకొని మసీదులకు రావద్దు. ఇదేగా నేను చెప్పింది అదే. అబూ హురైరా narrated that the messenger of Allah sallallahu alaihi wasallam said, whoever bracket lo woman perfumes herself should not join us in the night prayer. రాత్రిపూట ప్రార్థనలకు మీరు రాకండి సెంటు పూసుకొని. నేను ఇదే చెప్పాను. ఇది నా ఒపీనియన్ కాదు. ఇది ఎవరిది? ఇస్లామీ స్కాలర్స్ మొహమ్మద్ గారు చెప్పారు అని చెబుతూ రాసినటువంటి మీ ఒపీనియన్ ఇది. ఈ ఒపీనియన్ ఈ రోజుల్లో ఇది కరెక్ట్ అంటారా? ఈ ఒపీనియన్ ఇలా ఉండటం వల్ల ఈక్వాలిటీ కనిపిస్తుందా ఇక్కడ? నేను అదే ప్రశ్నించాను. కానీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, ఈ రాజ్యంలో స్త్రీకి పురుషునికి మందిరంలోనికి, మందిర ఆవరణంలోనికి, ప్రార్థనలోనికి రండి, కమాన్. మీరు వేసుకునే దుస్తులు, మీరు పూసుకున్నటువంటి సెంట్లు కాదు, నీ మైండ్ని ఆఫ్ చేసుకుని దేవుని వైపు నువ్వు చూడు అన్నదే నేను చెప్పాను.